దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వలన అనేక మంది విద్యార్థులు మరణించడం జరిగింది. వారు మరణించిన తర్వాత దేశంలోని యువజనులు విద్యార్థులు అందరూ కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళన చేయడంతో 4 రోజుల పాటు సాగిన విద్యార్థి యువజనుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. ఈ కేవలం రాజీనామాలతోనే ఈ దేశంలోని విద్యార్థి యువజనులు పోరాటం ఆగే పరిస్థితి లేదు. ఏదైతే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థకు సంబంధించిన అనేక మార్పులకి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వలన చనిపోయిన విద్యార్థులకు ఘనంగా నివాళులర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, అలానే ఉమ్మడి విద్యా పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలోని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడి కనీస నైతిక బాధ్యత లేకుండా 4 రోజుల పాటు ఆ విద్యార్థులందరూ కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసినా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రేపు జరగబోయే యూపీ పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడాన్ని దేశంలోని విద్యార్థులు యువజనులు ఏమాత్రం దాన్ని స్వాగతించడం లేదు. ఖచ్చితంగా నూతన విద్యా వ్యవస్థను రద్దు చేయాలి. అలానే విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని, విద్యా మాఫియా పైన అనేక రకాల చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు నూతన విద్యా విధానాన్ని రద్దు చేయడంతో పాటు ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానాన్ని కూడా రద్దు చేయాలని, అలానే ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వలన చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని, తక్షణమే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ ఆందోళన పోరాటాల్లో ప్రజలందరూ కూడా గమనించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల్లో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం.